Welcome to SVR Academy. My name is Vamsi, and today we are going to discuss the English part for Group 4 examination, that is Junior Assistants and Computer Assistants and exams ki. So, manamu first of all, let me congratulate you for selecting SVR institutes for your preparation for Group 4 examination. And సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో ఇంగ్లీష్ పార్ట్ని మనము ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇట్స్ అ షార్ట్ వీడియో, బట్ ఫర్దర్గా మీరు ఇఫ్ యూ గెట్ ఇన్ టు ద సిలబస్ ఆఫ్ దిస్ సిలబస్లోకి వెళ్తే మీరు ఫర్దర్గా మీరు ఫ్యూచర్ వీడియోస్లో నేను ఇచ్చిన వీడియోస్లో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ పార్ట్కి వస్తేనండి, సాధారణంగా తెలుగు స్పీకింగ్ స్టూడెంట్స్కి ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే దీని ప్రిపరేషన్ ఎలా చేయాలి అన్న దాని మీద ఒక అవగాహన లేకపోవడం వల్ల చాలామంది దీన్ని స్కోరింగ్ సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయలేకపోతున్నాం. కానీ ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్, ఒక సిస్టమాటిక్ అప్రోచ్ కనుక చేస్తే ఇంగ్లీష్కి, నేను ఐ కెన్ అష్యూర్ యూ దట్ మ్యాక్సిమం స్కోరింగ్ మనము ఈ ఇంగ్లీష్ పార్ట్లో చేసుకోవచ్చు. బికాస్ జస్ట్ లైక్ జనరల్ స్టడీస్, ఇది మీరు ఒకసారి కనుక ఎక్స్పీరియన్స్ అయితే కనుక మీరు డెఫినెట్లీ ఎగ్జామినేషన్లో మనము దీన్ని ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఈ స్కోర్ చేసుకోవడం అన్నది ఎలాగ చేయాలి, దీని యొక్క అప్రోచ్ ఎలాగా అన్నది ఈరోజు నేను ఒక ఫ్యూ మినిట్స్లో ఐ విల్ కవర్ దాట్. ఇఫ్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దిస్, ఫస్ట్ అసలు సిలబస్ ఏంటి అన్నది మనకి ఆల్రెడీ మెన్షన్ చేయబడింది. అదేంటంటే కాంప్రిహెన్షన్స్, ఇడియమ్స్, వొకాబులరీ అండ్ పంక్చుయేషన్ మార్క్స్ అండ్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ అండ్ గ్రామర్ పార్ట్. నౌ ఇవి గనక మనం ప్రిపేర్ అవ్వగలిగితే మనము ఇంగ్లీష్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. సో ఈ లెఫ్ట్ సైడ్ చెప్పబడిన పాయింట్స్ చూడండి, ABCDE పార్ట్స్లో కాంప్రిహెన్షన్ పార్ట్, ఇడియమ్స్, వొకాబులరీ, పంక్చుయేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ గ్రామర్ పార్ట్. దీంట్లోనండి దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ దేని మీద ఇస్తాడు అన్న దాని మీద సిలబస్ మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి చాలా ఎసెన్షియల్ పార్ట్ ఏంటంటే దిస్ ఈస్ ద గ్రామర్ పార్ట్. ఇది గనక మీరు ఒక సిస్టమాటిక్ అప్రోచ్, నేను ఇందాక బిగినింగ్లో చెప్పినట్టు ఒక సిస్టమాటిక్ అప్రోచ్ గనక మీరు ఫాలో అవ్వగలిగితే ఐ కెన్ అష్యూర్ యూ దట్ యూ విల్ బి స్కోరింగ్ ద మ్యాక్సిమమ్ మార్క్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. సో నేను దీనికి ఒక స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్ట్రాటజీ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ద ఫస్ట్ పార్ట్ ఈస్ అసలు సిలబస్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అంటేనండి, దీన్ని మీరు రెండు రకాలుగా ప్రిపేర్ అవ్వచ్చు. కొంతమంది గ్రామర్ మీద కొంచెం ఐడియా ఉంటుంది, కొంతమందికి గ్రామర్ అస్సలు టచ్ లేదు సార్, నేను దాన్ని ప్రిపేర్ అవ్వలేను నేను అనుకుంటాం. సో మీరు ఈ ఇంగ్లీష్ని 2 పార్ట్స్లోకి డివైడ్ చేసుకోండి. వన్ ఈజ్ గ్రామర్ పార్ట్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ గ్రామర్ అంత ఇంపార్టెన్స్ లేని పార్ట్, దట్ ఈజ్ ఎ నాన్ గ్రామటికల్ పార్ట్. ఈ అప్రోచ్ కనుక చేసుకోగలిగితేనండి మీరు ఇంగ్లీష్ని చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో కొంతమందికి గ్రామర్ మీద కొద్ది గొప్ప అవగాహన ఉంటుంది. ఈ కొద్ది గొప్ప అవగాహన ఉపయోగించి మీరు మ్యాక్సిమమ్స్గా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. నాకు అస్సలు గ్రామర్ ఇప్పుడు వరకు నేను ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, నేను గ్రామర్ జోలికి వెళ్ళలేదు, నా గ్రామర్ అర్థం అవ్వదు అనుకున్న వాళ్ళకి దాన్ని నాన్ గ్రామర్ పార్ట్లో నుంచి మీరు డివైడ్ చేసుకోవచ్చు. నౌ లెట్ us see ద గ్రామర్ పార్ట్ అంటే ఏంటో వస్తుంది. సో ఈ పార్ట్ ఈలో మనకి మెన్షన్ చేయబడింది గ్రామర్. దిస్ ఈజ్ ప్యూర్లీ SSC స్టాండర్డ్ వరకే అడుగుతారు. SSC స్టాండర్డ్ అంటే మ్యాక్సిమం మీరు 8th, 9th అండ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కనుక ఫాలో అవ్వగలిగితే దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. నా ఫర్దర్ వీడియోస్లో నేను ప్రతి కాన్సెప్ట్ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. ఆ వీడియోస్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే దీని మీద ఒక అవగాహన వస్తుంది. ఈ పార్ట్స్లో, గ్రామర్ పార్ట్స్లో మనం చూద్దాం. దీన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం.
ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే, ఏంటి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్, ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్, టెన్సెస్. టెన్సెస్ మీన్స్ నథింగ్ బట్ మనం దీన్ని వర్బ్స్ అని కూడా అనుకుంటామండి. వర్బ్స్ ఈజ్ నథింగ్ బట్ ది యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై ది సబ్జెక్ట్ అనుకుంటాము. సో ఈ వర్బ్స్ని మనము టెన్సెస్లో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోవడం జరిగింది. మీరు కనుక ఈ టెన్సెస్ని ఫాలో అవ్వగలిగితే ఐ కెన్ అష్యూర్ యూ దట్ మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం ప్రిపోజిషన్స్ ఫాలో అవుతాము, యాడ్వర్బ్స్ అండ్ కంజంక్షన్స్ చూస్తాము. ఇక్కడ మనము ఒక పర్టికులర్ పార్ట్ని మనం మిస్ చేయడం జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ దాన్ని చూడండి, ఇంటర్జెక్షన్స్ ఏది అనుకుంటాం. ఇంటర్జెక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ పంక్చుయేషన్ మార్క్స్. ఇదిగోండి, ఇంటర్జెక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ది పంక్చుయేషన్ మార్క్స్. ఈ పంక్చుయేషన్స్ అన్నది ఒక సెపరేట్ వీడియో ఇవ్వబడడం జరిగింది. మీరు కనుక అది ఫాలో అవ్వగలిగితే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కూడా మనం కవర్ చేసినట్టు అవుతుంది. సో సాధారణంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనుకుంటాము. నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, టెన్సెస్, ఆర్టికల్స్, కంజంక్షన్స్. ఇవి కనుక మనం ప్రిపేర్ అవ్వగలిగితే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామర్ పార్ట్లో మీరు ఏం చేస్తారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దీన్ని మీరు ప్రిపేర్ అవుతారు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రిపేర్ అయితే కనుక ఆల్మోస్ట్ యూ కెన్ కవర్ అప్ టు 50 to 60% ఆఫ్ యువర్ మార్క్స్. 50 to 60% ఆఫ్ మార్క్స్ని మనము గ్రామర్ పార్ట్లో కవర్ చేసుకోవచ్చు. ఇంకా మిగతాది అంటే సాధారణంగా స్టూడెంట్స్ ఏమంటారంటే, సార్ నాకు గ్రామర్ మీద అంత గ్రిప్ లేదు, గ్రామర్ నేను ప్రిపేర్ అవ్వలేను అన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దిస్ నాన్ గ్రామటికల్ పార్ట్కి వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి, నాన్ గ్రామటికల్ పార్ట్లో మేజర్గా అక్కడ మనకి ఇవ్వబడిన ఇంగ్లీష్ పార్ట్లో 3 పార్ట్స్ ఉన్నాయండి గ్రామర్ పార్ట్లో. ద వన్ ఈజ్ కాంప్రిహెన్షన్, వన్ ఈజ్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అండ్ ఇడియమ్స్. దిస్ 3 పార్ట్స్. దీనికి మీకు ఎలాంటి గ్రామర్ అవగాహన అక్కర్లేదు. గ్రామర్ అవగాహన లేకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ 3 పార్ట్స్ని మనము ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సో గ్రామర్ మీద అవగాహన రావట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు అన్న స్టూడెంట్స్కి దిస్ ఈజ్ ది సింప్లర్ అప్రోచ్ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్. సో ఈ ప్రణాళిక కనుక మీరు ఫాలో అవ్వగలిగితే, ఏంటంటే ఈ ప్రణాళిక ఏంటన్నా నేను వన్ ఈజ్ ద గ్రామర్ పార్ట్ అండ్ వన్ ఈజ్ ద నాన్ గ్రామటికల్ పార్ట్ని కనుక మీరు సిస్టమేటిక్గా అప్రోచ్ అవ్వగలిగితే ఐ కెన్ అష్యూర్ యూ దాట్ మీరు మ్యాక్సిమం అంటే 75% ఆఫ్ ది స్కోరింగ్ మనము ఎగ్జామ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మార్క్స్ ఎలాగ స్కోర్ చేసుకోవాలి సార్ అన్న ఒక డౌట్ వస్తుంది మీకు. సో మార్క్స్ స్కోరింగ్ అన్నదండి ఇది ఎక్కడైనా సరే సింపుల్, దానికి హార్డ్ వర్క్ అంటాం. కంపల్సరీ మీకు హార్డ్ వర్క్ ఉండాలి. బట్ నౌడేస్ ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే ఈ స్మార్ట్ వర్క్ కాదు, మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. ఈ స్మార్ట్ వర్క్ అంటే అర్థం ఏంటంటే చదివిన దాన్ని మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగ ఇంప్లిమెంట్ చేయవచ్చు, చదివిన దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అన్న దాని మీద మీరు స్మార్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే అది కూడా మీకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. నౌ కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఒక మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి సార్ నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ని అటెంప్ట్ చేయలేకపోతున్నాను, దానికి టైం సరిపోవట్లేదు అనుకుంటున్న వాళ్ళకి నౌ దట్ ఈస్ ద మేజర్ పాయింట్, దట్ ఈస్ క్రాకింగ్ ది ఎగ్జామ్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం. ఇచ్చిన టైంలో మనం అన్ని క్వశ్చన్స్ని కవర్ చేయాలి అంటే కనుక మీకు మేజర్గా 2 పాయింట్స్ కావాలి. ఆ మేజర్ 2 పాయింట్స్ ఏంటంటే ద వన్ ఈజ్ యాక్యురసీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ స్పీడ్. ఈ 2 కనుక మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ప్రిపేర్ అవుతే, యాక్యురసీ అంటే అర్థం ఏంటంటే చదివిన దాన్ని మన వీడియోస్లో గ్రామర్ పార్ట్ని చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. మీరు ఏదైనా ఒక క్వశ్చన్ చూసిన వెంటనే ఆ క్వశ్చన్కి మనం వీడియోలో చూసిన కండిషన్స్ని అప్లై చేయాలి. సేమ్ కండిషన్ ఎక్కడ అప్లై అవుతుంది? సో నౌన్ సింగులర్ అయింది అనుకుందాం, సబ్జెక్టు వెర్బ్ సింగులర్ అవ్వాలి, వెర్బ్ సింగులర్ అయింది అనుకుందాం, ప్రొనౌన్ సింగులర్ అవ్వాలి. ఈ కండిషన్ మన కోర్స్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. దాన్ని మనం కనుక సెంటెన్స్ చూసిన వెంటనే దాన్ని ఇక్కడ అప్లై చేయగలిగితే అక్కడ మీకు యాక్యురసీ స్పీడ్ పెరుగుతుంది. యాక్యురసీ కనుక పెరిగితే ఆటోమేటిక్గా మీకు స్పీడ్ పెరుగుతుంది. ఈ యాక్యురసీ అండ్ స్పీడ్ పెరిగిన స్టూడెంట్ ఎవరైనా సరే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా సరే సబ్జెక్ట్ని
చాలా తక్కువ టైంలో అతను దాన్ని ఆన్సర్ చేయగలుగుతాడు. సో సాధారణంగా గ్రూప్ 4 ఎగ్జామినేషన్స్లోనండి అందరూ అడిగే, ప్రతి స్టూడెంట్ అడిగేది ఏంటి, సార్ నేను ఇంగ్లీషు ఏ స్టాండర్డ్కి ప్రిపేర్ అవ్వాలి? ఇంగ్లీష్కి స్టాండర్డ్ అనేది ఉండదు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఒక స్టాండర్డ్ అంటూ ఉండదు. ద కాంప్లెక్సిటీ ఆఫ్ ది సెంటెన్స్ పెరుగుతుంది అంతే. గ్రామర్ అన్నది బేసిక్ గ్రామర్ అండి. మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు చదువుకున్న గ్రామరే బేసిక్ గ్రామర్. ఆ గ్రామర్ని సెంటెన్స్లో ఎలాగ అడిగాడు, దాని కాంప్లెక్సిటీ ఎలాగుంది అన్నది ఇక్కడ ఎగ్జామ్ బట్టి ఎగ్జామ్కి చేంజ్ అవుతుంది అంతే తప్ప మీకు ఇది కష్టంగా ఉందా, ఇది ఈజీగా ఉందా అన్న పాయింట్ మీకు అరైజ్ అవ్వదు. సో మనం ఇచ్చిన వీడియోస్లో, ఎస్విఆర్ అకాడమీ ఇచ్చిన వీడియోస్లో, గ్రామటికల్ వీడియోస్లో మీరు కనుక ఆ వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవ్వగలిగితే, చివరి వరకు ఫాలో అవుతే, కండిషన్స్ మిస్ అవ్వకుండా, మీరు డెఫినెట్లీ ఈ క్వశ్చన్కి మీకు అబ్సల్యూట్ ఆన్సర్ దొరుకుతుంది. ఏంటది, సార్ నా స్టాండర్డ్ ఏంటి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాండర్డ్ ఏంటి, దట్ ఈజ్ 10th క్లాస్ దాటి మీకు ఆ గ్రామర్ పాయింట్స్ ఎక్కడా కూడా మీకు ఏం కనిపించవు. సో 10th క్లాస్ వరకు మీరు ప్రిపేర్ అవ్వగలిగితే, అంటే మీరు దీంతో పాటు 8th, 9th అండ్ 10th స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్స్ దగ్గర పెట్టుకోవాలి. కంపల్సరీ మీకు దగ్గర పెట్టుకుంటే కనుక ఇది మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. నౌ కమింగ్ టు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పాయింట్, దట్ ఈస్ క్వశ్చన్స్ ఎలాగ అడుగుతాడు. సో సాధారణంగా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇవన్నీ కూడా ఎంసీక్యూసేనండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. కాబట్టి మీకు కింద ఆప్షన్స్ ఇవ్వబడతాయి. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ సబ్జెక్ట్ అంటారు. ఎక్స్పీరియన్స్ బేస్డ్ సబ్జెక్ట్ అంటే దీనికి యూ నీడ్ నాట్ యూజ్ యువర్ బ్రెయిన్ వాడవలసిన అవసరం లేదు. సో ఆల్రెడీ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వగలిగితే, మన వీడియోస్లో చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. యాక్టివ్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచెస్, హౌ టు చేంజ్ సింపుల్ టు కాంప్లెక్స్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ టు కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ని ఎలా మార్చుకోవాలి, అలాగే క్లోజ్డ్ టెస్ట్ అంటే ఏంటి, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఆర్ లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, కాంప్రిహెన్షన్ ఎలా అప్రోచ్ అవ్వాలి. ఈ వీడియోస్ అన్నీ మనం ఏం చేసామంటే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది. సో ఈ గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి నా సిన్సియర్ అండ్ బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, ఈ కోర్సులో ఇచ్చిన వీడియోస్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయగలిగితే, అండ్ ఐ కెన్ అష్యూర్ యూ దాట్ మనము దీన్ని సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. క్రాక్ చేసి ఒక మంచి ఫ్యూచర్ని మీరు షేప్ చేసుకోగలుగుతారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్విఆర్ అకాడమీ, అవర్ టీమ్ విషెస్ యూ ఆల్ ద బెస్ట్. And we suggest you to follow the course regularly and practice it as fast as possible so that you can come out with a flying colors in your examination. Hope you will enjoy your career. Thank you very much. కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందు ఫోన్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ మీరు ఏ డివైస్ ఉంటే ఆ డివైస్లో www.swracademy.in అని ప్రెస్ చేయండి. దీన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు swracademy.in టైప్ చేస్తే ఇలా మీకు ఎస్విఆర్ అకాడమీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో లాగిన్, రిజిస్టర్ అని 2 పేర్లు ఉన్నాయి. ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ యూజర్ అయ్యి మీరుంటే కొత్తగా కోర్సుని పర్చేజ్ చేయాలనుకుంటే ఆల్రెడీ లాగిన్లోకి వెళ్ళిపోయి మీరు కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. లేదు కొత్తగా మీరు ఎస్విఆర్ అకాడమీలో కనుక ఇంతవరకు లాగిన్ కాకపోతే కొత్త వాళ్ళు అయితే మీరు రిజిస్టర్ని ప్రెస్ చేయండి. రిజిస్టర్ని ప్రెస్ చేసిన తర్వాత మీ పేరు అడుగుతుంది, మీ పేరుని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అడుగుతుంది, మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తారు. మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత మీ పాస్వర్డ్ అడుగుతుంది, ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి మీరు. ఓకేనండి, ఆ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీ పాస్వర్డ్, ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో అది మీ యూజర్ నేము, యూజర్ ఐడి. మీరు ఏ కోర్సు పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ 2 కోర్సులు మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. మేజర్గా చాలా కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం గ్రూప్ 4కి సంబంధించి గ్రూప్ 4 టోటల్ కోర్సు, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, గ్రూప్ 4 పేపర్ 2 ఒకటి. సపోజ్ నేను టోటల్ కోర్సుని పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రిజిస్ట్రేషన్ అయ్యాను. అవునండి, ఇలా రిజిస్ట్రేషన్ అవ్వగానే మనకి మెయిల్ మనకు వెళ్తుంది, దాంతో పని లేదు. ఇక్కడ ఎస్విఆర్ యూజర్, ఇప్పుడు నేను ఏదైతే ఇచ్చానో ఫోన్ నెంబరు దాన్ని ఎంటర్ చేస్తాను. ఓకే, నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత నేను ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నానో దాంతో ఎంటర్ అవుతాను. ఓకే, ఎస్విఆర్ యూజర్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఓకే, నాకు ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, నాకు డాష్ బోర్డ్లో అనేక రకాలైన కోర్సులు చూపిస్తున్నాయి. దీంట్లో కిందకు వస్తే గ్రూప్ 4కి సంబంధించినటువంటి టోటల్ కోర్సు 3500 ఉంది.
గ్రూప్ 4కి సంబంధించినటువంటి పేపర్ 2 ఒకటి అంటే ఎస్విఆర్ అకాడమీ వాళ్ళు పేపర్ 2 ఒకటి పర్చేజ్ చేయొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా టోటల్ పేపర్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు టోటల్ కోర్స్ అయినా పర్చేజ్ చేయొచ్చు, లేదా పేపర్ 2 అయినా పర్చేజ్ చేయొచ్చు. సపోజ్ నేను టోటల్ కోర్స్ని పర్చేజ్ చేస్తున్నాను కదా, ఇప్పుడు యాడ్ అని ప్రెస్ చేస్తాను. ఓకేనండి. ఓకే, ఇప్పుడు కోర్స్ యాడ్ అవుతుంది. 3,500 రూపీస్ ప్లస్ కన్వీనియన్స్ ఫీ ఎంతో కొంత యాడ్ అవుతుంది, ఒక 100 రూపీస్, 148 రూపీస్ మొత్తం కలిపితే ఇలా అమౌంట్ వచ్చింది. ఇక్కడ చూడండి మోర్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నది. మోర్ పేమెంట్ ఆప్షన్స్, క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుక్కోవచ్చు, మీరు డెబిట్ కార్డు ఉపయోగించవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించవచ్చు. సో మేజర్గా డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, తర్వాత చాలా ఉన్నాయి మీకు ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ మీరు ఉపయోగించి ఎస్విఆర్ అకాడమీ నుంచి పర్చేజ్ చేయొచ్చు. ఒకసారి మీరు పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మీరు ఏం చేస్తారు, పర్చేజ్ చేయటం అయిపోయిన తర్వాత ఎస్విఆర్ అకాడమీలోకి వెళ్తారు. www.SVRacademy.in వెళ్తారనమాట. పర్చేజ్ చేసిన తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లాగిన్ని ప్రెస్ చేస్తారు. లాగిన్ని ప్రెస్ చేసి సో మీరు యూజర్ నేమ్ ఏమో మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మీరు ఏదైతే పెట్టుకున్నారో మీరు అది. తర్వాత మీరు వీడియోలోకి వెళ్తారు. వీడియోలోకి వెళ్తున్న తర్వాత వీడియోలోకి వెళ్తున్న తర్వాత మీరు ఏదైతే పర్చేజ్ చేశారో అది కోర్స్ ఉంటుందన్నమాట. ఆ కోర్స్ మీద క్లిక్ చేస్తారు. చూడండి కోర్స్ వచ్చేసింది. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళిపోవటమే. సో ఇది పర్చేజ్ చేసే ప్రాసెస్. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.